మంచినీళ్ల గోస తీర్చే నాదుడు లేడు. పారిశుద్ధ్యం పనులు గాలి కొదిలేశారు. వీధులన్నీ చెత్త కుప్పలతో నిండుతున్నా పట్టించుకునే దిక్కులేదు. సమస్యలు చెప్పుకునే అవకాశమూ లేదు. ఫిర్యాదులు చేసిన పౌరులపై అధికారులు మండిపడుతున్నారు. ఇది కాంగ్రెస్ సర్కార్ ఏలుబడిలో మున్సిపాలిటీల తీరు. గతంలో అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిన ఖమ్మం మున్సిపాలిటీ ఇప్పుడు సమస్యల నిలయంగా మారింది. కాంగ్రెస్ రాజకీయ క్రీడలో నానా అవస్థలు పడుతున్న ఖమ్మం నగర ప్రజల దుస్థితిపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. బీఆర్ఎస్ సర్కార్ పాలనలో సమగ్ర అభివృద్ధికి కేరాఫ్ గా నిలిచిన ఖమ్మం మున్సిపాలిటీ ఇప్పుడు సమస్యల గుమ్మంగా మారింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత 10 ఏళ్లు ఖమ్మం నగరం రాష్ట్రంలోని మున్సిపాలిటీలకెల్లా అభివృద్ధికి ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఖమ్మంను మున్సిపల్ కార్పొరేషన్ గా మార్చి అభివృద్ధికి పెద్దపీట వేశారు. పెరిగిన జనాభా, నగర పరిధికి సరిపడా వందల కోట్ల నిధులు సమకూర్చారు. మంచినీటి సరఫరా, డ్రైనేజీల ఆధునీకరణ, రోడ్ల విస్తరణ, నగర సుందరీకరణతో పాటు పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. డ్రైనేజీ కాలువను మున్సిపాలిటీ సిబ్బంది ప్రతి నిత్యం శుభ్రం చేసేవారు. ఇంటింటికి చెత్తను సేకరించి వేరు చేసి డంపింగ్ యార్డుకు తరలించేవారు. ఇక మంచినీటికి సైతం గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎన్నడూ కొరత రాలేదు. ఖమ్మం మున్సిపాలిటీ వైభవం ఇప్పుడంతా గతం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖమ్మం మున్సిపాలిటీ సీన్ రివర్స్ అయింది. ప్రభుత్వం మారిన తర్వాత వ్యవస్థలన్నీ కుంటుపడ్డాయి. వారం రోజులకు ఒకసారైనా డ్రైనేజీలను శుభ్రం చేయటం లేదు. 4-5 రోజులకు ఒకసారి మంచినీళ్లు అరకొరగా వస్తున్నాయి. ఇక వీధుల్లో ఎక్కడ చూసినా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. ఇక్కడ మెయిన్ సమస్య ఏంటంటే కాలువలు అసలు తీయట్లేదండి. కాలువలు ఎన్నిసార్లు చేసినా అంత గలీజ్గా ఉంటుందండి. అసలు తీయరు. ఒక 3 నెలల నుండి ఒక్కడు వస్తే పాపని పోయేది. అది అందుకు సమస్య కూడా ఇంతకుముందు గెలిచినప్పుడు కౌన్సిలర్ వచ్చేది. అసలు కౌన్సిలర్ అసలు కార్పొరేటర్ అసలు రావట్లేదండి. అసలు పట్టించుకోవట్లేదు వాస్తవానికి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఖమ్మం సిటీ అభివృద్ధికి రోల్ మోడల్ గా నిలిచింది. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితులు దాపురించాయని నగర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణను పాలక మండలి గాలి కొదిలేసిందని స్థానికులు ఆగ్రహిస్తున్నారు. చెత్త సేకరించే బండ్లు ఇంటికి రావడం లేదని, ప్రధాన కూడళ్లలో చెత్త కుండీల దగ్గర గుట్టలుగా చెత్త పేరుకుపోతున్నదని చెబుతున్నారు. అందుకే ఖమ్మం నగరంలోని వీధులన్నీ దుర్గంధం వెదజల్లుతున్నాయి. చెత్త కుండీల దగ్గర వీధి కుక్కలు, పందులు స్వైర విహారం చేస్తున్నాయి. ఇక డ్రైనేజీ కాలువలు సైతం సరైన నిర్వహణ లేక జామ్ అయిపోతున్నాయని ప్రజలు చెబుతున్నారు. మిట్టపల్లి రవికుమార్, 29వ డివిజను. గత 3-4 రోజుల నుంచిగా చెత్తబళ్ళు రాపోవటం, అలాగే ఎక్కడ కాలువలు అక్కడే కుప్పలు పేరకపోవటం ఈ గాలి దుమ్ములకి. మరి గతంలో ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు అనేక రోజు చెత్తబండి రావటం కానీ, లేదా ఆ రోజు కాలువలు తీయటం కానీ జరిగేది. మరి ఈ గవర్నమెంట్ వచ్చాక కనీసం కాలువలు తీసేటోడుగా కరువైపోయాడు, మంచినీళ్ళుగా కరువైపోయిన డివిజన్లలో. అలాగే మరి స్థానిక సమస్యలుగా అధికంగా బాగా పేరకపోవడం జరుగుతుంది. 23వ వార్డు ఎంట్రన్స్ దగ్గర మొత్తం చెత్త కుప్పలు అసలు తీయట్లే. మున్సిపాలిటీ వాళ్ళు సరిగ్గా సక్రమంగా తీయట్లే. కాలువలు మొత్తం గలీజ్గా అట్లనే ఉంటున్నాయి. ఈ నాన్ వెజ్ దీనికి కూడా మొత్తం కుక్కలు చంపి కూడా ఇక్కడ వేస్తున్నారు. స్మెల్కి అసలు భరించలేకపోతున్నాం. ఇళ్ల ముందు నిలబడలేకపోతున్నాం. ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు చెప్పినా కూడా వస్తున్నారు రావడానికి. 2 డేస్కి ఒకసారి వస్తున్నారు, కానీ క్లీన్ చేయట్లేదు శుభ్రంగా. ఏదో పైన చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవరిని అడిగినా కూడా తీస్తాం మేడం అంటున్నారు. మీరు లోపలికి పోగానే వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఖమ్మం నగరంలోనే కాదు, అటు మధిర మున్సిపాలిటీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రోడ్ల మీద ఎక్కడ చూసినా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. మున్సిపాలిటీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఫిర్యాదు చేస్తే అధికారులు దురుసుగా బదులిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలోని మున్సిపాలిటీలన్నీ బీఆర్ఎస్ చేతిలో ఉండడంతో కాంగ్రెస్ కు కళ్లమంటగా మారింది. అధికారం మారడంతో కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు పెత్తనం చెలాయిస్తున్నారు. ఆయా మున్సిపాలిటీల చైర్మన్లు మేయర్ పార్టీ మారేలాగా ఒత్తిడి తెచ్చేందుకే ప్రభుత్వం కుట్రలకు తెగిస్తున్నట్టు క్లియర్గా అర్థమవుతోంది. పార్టీ మారకుంటే అధికారాలకు కత్తెర వేస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆదేశాలు ఇచ్చినా అధికారులు బేఖాతరు చేస్తున్నారు.